సో డాక్టర్ గారు మనం ఎర్లీ డిటెన్షన్ విషయం, ఎర్లీ ఇంటర్వెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హెపటైటిస్ సి, బి ఉన్నది ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల మందికి సోకుతుంది. మీరన్నట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే వి కుడ్ సేవ్ ఆల్మోస్ట్ 65% ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి అంచనాలు వస్తున్నాయి. ఇది ఏ మేరకు వాస్తవం? హెపటైటిస్ సి, బి ఇంత విరివిగా వ్యాపించడానికి కారణం ఏంటి? దీన్ని ఎర్లీగా డిటెన్షన్ చేయకపోవడం గల కారణాలు ఏంటి? సో మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తానండి, అవగాహన రాహిత్యం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ వైరల్ హెపటైటిస్ అంటాం. దీర్ఘకాలికంగా మన బ్లడ్ లోపల ఉండి మన లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు. అయితే ఈ ట్రాన్స్మిషన్ సోర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రెండు ఇంజెక్షన్స్, అంటే అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ కానీ అన్స్టెరిలైజ్డ్ నీడిల్ ప్రిక్స్. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ టాటూయింగ్ ఇదంతా చేస్తున్నారు. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బ్లడ్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుని మంచి బ్లడ్ బ్యాంక్లో తీసుకోండి అని చెప్తా ఉంటాం జనరల్గా. ఈ మంచి బ్లడ్ బ్యాంకు అంటే ఏంటి అంటే, అన్ని స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం ఎవరి దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్ ప్రొక్యూర్ చేస్తే ఆ బ్లడ్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి కంపల్సరీ టెస్టింగ్ చేస్తారు. ఓన్లీ గుడ్ బ్లడ్ బ్యాంక్స్ చేస్తాయి ఇలాగా. బ్లడ్ ప్రోడక్ట్స్ బ్లడ్ తీసుకున్నప్పుడు మంచి బ్లడ్ బ్యాంక్స్లో తీసుకుంటే ఇలాంటి వైరసెస్ బారి నుంచి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా ఎపిసోడ్స్ ఆఫ్ డెంగ్యూ మనం చూసినప్పుడు ప్లాస్మా ఎక్స్చేంజ్, ప్లాస్మా మనం చేస్తూ ఉన్నాం. సరైన బ్లడ్ బ్యాంక్లో తీసుకునే వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో చాలా మందిలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి సోకుతాం మనం గమనించాం. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా టెస్టింగ్ చేయన, అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దానికి చెప్తున్నాను. సో ఈ క్వాలిటీ అంతా మెయింటైన్ చేసుకుని మనం జాగ్రత్తగా ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే, అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం మనం. ఇవన్నీ చేస్తే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్ చైల్డ్ బేరింగ్ మదర్ ఫీమేల్స్, చైల్డ్ బేరింగ్ ఫీమేల్స్కి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టింగ్ కంపల్సరీ చేయాలి. చేస్తే మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిషన్ లేకుండా చూసుకోవచ్చు. ఎవరికైనా సరే హెపటైటిస్ బి ఫ్యామిలీలో ఉంటే ఆ పర్సన్ కనుక ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోగలిగితే, అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ చేయకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎలాగా ఈ సిమ్టమ్స్ ఏం లేవు ఎలా తెలుసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్. అండ్ దట్ ఈస్ ద ఛాలెంజ్. 2030 కల్లా మనం హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని ఈ వరల్డ్ నుంచి ఎలిమినేట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఇది చెయ్యాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ వైరసెస్ గురించి అవగాహన కల్పిస్తాం చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన కల్పించినప్పుడు వాలంటరీ టెస్టింగ్ వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి కోసం ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు ఉన్నది లేనిది తెలిసిపోతుంది. సో ఈ వైరస్ ఉంటే కంప్లీట్లీ క్యూరబుల్. హెపటైటిస్ సి 3 months ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు. ఇప్పుడు హెపటైటిస్ బి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకుని వైరస్ని కంప్లీట్గా తగ్గించేయచ్చు. ఎప్పుడైతే వైరల్ లోడ్ 0 ఉంటుందో వీళ్ళు పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 2011 నుంచి కంపల్సరీ. పుట్టిన ప్రతి ఒక్క పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. సో అది 100% వ్యాక్సినేషన్ వెళ్ళేటట్టు చూసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. అండ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్ అందరికీ కంపల్సరీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టింగ్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కంపల్సరీ చెయ్యాలి. అండ్ వాలంటరీ టెస్టింగ్ ప్రతి ఒక్కళ్ళు తమ సొంత బాధ్యతలాగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి ఒక్కసారి టెస్టింగ్ చేసుకుంటే ఎవరన్నా అన్నోన్ పీపుల్ ఉంటే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ వైరస్ పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. యంగ్స్టర్స్ టాటూయింగ్ చాలా చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. ఈవెన్ టుడే ఇండియాలో 5% ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కడైనా సరే, పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే, దే ఆర్ అన్స్టెరిలైజ్డ్. అంటే నీడిల్స్ని ఇంకా స్టిల్ రీయూజ్ చేస్తున్నారు. ఈ డిస్పోజబుల్ నీడిల్స్ని కూడా రీయూజ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నారు వైరస్ని. సో ఇవన్నీ కంప్లీట్గా మనం ఆపేయగలిగితే, ఎలా ఆపగలుగుతామంటే పబ్లిక్లో అవేర్నెస్ పెంచి అవగాహన పెంచితేనే ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాము. మన టార్గెట్ 2030కి నిర్మూలన హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సాధించే అవకాశం చాలా ఎక్కువ. సో మనం టాటూయింగ్ విషయానికి వస్తే సార్, అంటే ఈ మధ్య ఇది ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా రకరకాల కలర్స్తోని, రకరకాల దాంతోని ఇప్పుడు టాటూయింగ్ వేసుకున్నారు అసలు యాక్చువల్గా. సో అంటే టాటూ వేయడంలో ఏం జరుగుతుంది? నీడిల్స్ మార్చాలండి కంపల్సరీ. టాటూయింగ్కి వాడే నీడిల్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ నీడిల్. నీడిల్ మారిస్తే రాదు. టాటూయింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైం
సరైన ప్లేసెస్లో టాటూయింగ్ చేయించుకోకపోతే నీడిల్స్ని రీయూజ్ చేస్తారు. ప్రీవియస్ పర్సన్కి హెపటైటిస్ బి ఉంటే మీకు వచ్చేస్తుంది, ప్రీవియస్ పర్సన్కి హెపటైటిస్ సి ఉంటే నెక్స్ట్ పర్సన్కి వచ్చేస్తుంది. నీడిల్స్ రీయూజ్ చేస్తారు ఆ టాటూయింగ్ వాడే నీడిల్స్. ఓకే, ఒక నీడిల్ మార్క్స్ మాత్రం 100% ఇబ్బంది కాదు. దీనికోసమేనా ఇది టాటూయింగ్ చేసిన తర్వాత కొన్ని రోజుల వాడు నువ్వు బ్లడ్ ఇయ్యద్దు అని చెప్పేసి ఈ మధ్య మంది అన్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.